చైనా మీద టారిఫ్లు వేస్తే చైనాలో ఉన్నటువంటి అక్కడంటే పెద్దగా విపక్షం ఏమి ఉండదు, అంత అధికార పక్షమే ఉంటుంది. పబ్లిక్ అందరూ కూడా ఒక్కటై అమెరికా నిలదీశారు, మేము స్టాండర్డ్గా ఉంటాం, స్టఫ్ అండ్గా ఉంటాం, నీ జాతర ఏం చేసుకోపో అని చెప్పారు. వాస్తవంగా చైనా వాడికే ఎక్కువ భయం, ఎందుకంటే వాడు తయారు చేసిన ఉత్పత్తులు విదేశాల్లో అమ్ముకుంటేనే వాడు బతకాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తులు 100కి 80 ఇక్కడే వాడుకుంటాం, 20 మనం ఏది సర్ప్లస్ ఉన్న వాటిని అమ్ముతాం. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే 145 కోట్ల మందికి కావాలి, తర్వాత మిగిలినవి మనం పైకి అమ్ముతాం. చైనా వాడు ఓన్లీ ఇతర దేశాల కోసం తయారు చేసి అమ్మేటటువంటి ఎక్కువ ఉంటాయి, అది తేడా. అయితే అక్కడ ప్రజలందరూ మాత్రం ఏకతాటి మీద అమెరికాని నిలదీస్తున్నారు. అదే సందర్భంలో కెనడాలో కూడా పబ్లిక్ అందరూ ట్రంప్ని వ్యతిరేకించే వాళ్ళ నుంచోబెట్టి అక్కడ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మరి ట్రంప్కి చొక్కలు చూపించారు. ఇక్కడ ఇప్పుడు ట్రంప్ని నిలదీసేటటువంటి లేదా ట్రంప్ ఆంక్షల్ని పట్టించుకోకుండా రైతుల్ని రక్షించుకోవడానికి, పరిశ్రమలు రక్షించుకోవడానికి భారత విదేశాంగ విధానాన్ని